జీఎస్టీ కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో కమర్షియల్ ట్యాక్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుని సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో కేసు ముడిపడి ఉన్నందున కేసు సిఐడికి బదిలీ చేసింది. సైబర్ ఫోరెన్సిక్ టీం దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పోలీసులు 5వ నిందితుడిగా చేర్చడం, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు పన్ను ఎగవేతదారులకు సహకరించడంతో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవికుమార్ కానూరి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదవడం చూసాం. అయితే ఇందులో నన్ను అడిగితే తెలంగాణ ప్రభుత్వం సిఐడి కంటే కూడా సిబిఐకి అప్పచెప్పడం బెటర్, ఈడీకి అప్పచెప్పడం బెటర్. ఎందుకు అంటే సిఐడి వాళ్ళు వెళ్ళినా అక్కడ కొత్తగా తేలేదేం లేదు. ఇక్కడ సంస్థ అసలు లేకుండా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ తేలాలంటే, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో కూడా తేలాలంటే సిఐడి వాళ్ళ వల్ల కాదు. సిబిఐ అయితే కనుక కరెక్టు. మరి వీళ్ళిద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యన ఒకళ్ళనొక్కళ్ళు కాపాడుకోవాలని, లేదా ఒకళ్ళనొక్కళ్ళు ఇక్కడ వేధించుకోవాలి కానీ పై స్థాయికి పోకూడదు అన్నటువంటి ఒప్పందం ఏం లేకపోతే ఇవ్వచ్చు అక్కడ.